ఆంధ్రప్రదేశ్లో సర్వసాధారణమైనటువంటి ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గత 10-12 సంవత్సరాలుగా కోర్టుకు వెళ్లకుండా ఆయన వాయిదాలతో గడిపేస్తున్నాడు. అలాంటి అవకాశం సాధారణ ప్రజలకి ఈ ఏదైనా చిన్న చిన్న పేకాటలు ఆడి బయట జూదగాలుగా ఉండేటువంటి కేసుల్లో కూడా వెసులుబాటు అవుతుందా, లేకపోతే రాష్ట్రం మొత్తం మీద ఒక జగన్మోహన్ రెడ్డికి ఈ అవకాశం ఉందా అనేది అర్థం కాలేదండి. అసలు విషయం ఏంటంటే చంద్రబాబు గారు కోర్టుకు అటెండ్ అవుతారు, నారా లోకేష్ గారు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ కేసులో కోర్టులు మీకు ఎక్కుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు తప్పుడు కేసులు కాబట్టి వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. తప్పుడు కేసులైనా లేదు నిజమైన కేసులైనప్పటికీ ఒక జగన్ రెడ్డికి మాత్రమే బెయిల్ మీద ఉన్నారండి. కోర్టుల మీద గౌరవం ఉండదు, కోర్టులకు రాడు. ఈయన మీద కోర్టులు కూడా ఎందుకు క్వశ్చన్ చేయవు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ విషయము. ఈ విషయంలో ఎవరైనా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా అనుభవజ్ఞులుంటే కామెంట్ చేయండి.